హాయ్ రమయ్య. హాయ్ రా. హాయ్ రా మామ. ఫస్ట్ టైం ఓటేస్తున్నాం. నువ్వెవరికి వేస్తున్నావు? వైఎస్ జగన్. చంద్రబాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కేపాలరా మరి నువ్వు? అదే అర్థం అవడం లేదు. ఆలోచించి చెప్తారా? ఆలోచించేది ఏముంది, అప్పుడు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడికి. ఏంటి ఇంత డిస్టర్బ్ అవుతున్నా? మామ, ఏరా డిస్టర్బ్ చేశానా? ఫ్రీగా ఉన్నావా? మళ్ళీ చేయనా? ఊరుక మామ, ఇంకా బయలుదేరలేదా? ఈ వారం అవ్వదురా. హలో హలో యశ్వంత్, చెప్పు మామ. అనుకోకుండా పని పడిందిరా. లేకపోతే రానా చెప్పు, వచ్చే వారం తప్పకుండా వస్తాలే. అది సరే, నువ్వేదో మాట్లాడాలనుకున్నావు. మేము వచ్చే వరకు ఎందుకు, ఇప్పుడే మాట్లాడు. మామ నువ్వు సూపర్, అసలు నీకెలా తెలిసింది? ఇదేం పెద్ద కష్టం కాదు కానీ ముందు విషయం చెప్పు. అదేం పెద్ద విషయం కాదులే మామ. నాకు ఈ సంవత్సరం ఓటు హక్కు వచ్చిందిగా, ఎవరికి వేయాలా అని మాట్లాడదాం అనుకున్నాను, అంతే. పెద్ద విషయం కాదంటావేంట్రా? నిజానికి అన్నిటికంటే పెద్ద విషయం ఇదే. కరెక్టే కానీ ఎందుకో కన్ఫ్యూజన్గా ఉంది ఎవరికి వేయాలా అని. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరికి ఓటు వేయమంటావు? అప్పుడు అది నా ఓటు అవుతుంది, నీదెందుకు అవుతుంది? అది నువ్వే ఫీల్ అవ్వు. నా ఇష్టానికి వదిలేస్తే ఎలా? ఊరుకో మామ, హెల్ప్ చేయమంటే క్లాస్ పీక్తావేంటి? వదిలేసి నేను తర్వాత కాల్ చేస్తా. అరే ఒక్క నిమిషం, ఫోన్ పెట్టుకో. ముందు చెప్పేది విను. మీ జనరేషన్కి కోపం టక్కన వస్తుంది, ఫ్రీ కదా అని. చదువుకున్నోడివి, ఓటు గురించి దాని విలువ గురించి నేను నీకు చెప్పాలా? అయినా సరే ట్రై చేస్తా. ఎక్కడో చదివినవి, ఎవరో గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పినవి, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు నేను చెప్పను. నిజానికి చెప్పలేను కూడా. నువ్వు నీ ఓటు ఉపయోగపడాలనుకుంటున్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది మన నాయకుల గురించి కానే కాదు, నిజమైన ఓటర్ గురించి మాత్రమే. నువ్వు వేసే ఓటు వల్ల నీకేంటి అని ఆలోచించినంతకాలం నీ ఓటుకి అర్థమై ఉండదు. నేను చెప్పేది ఒక్కటే, నీ ఓటు ఎవరికి అమ్మకు. నిన్ను కొనాలనుకున్నోడిని అస్సలు నమ్మకు. ఈరోజు నిన్ను కొనాలనుకున్నాడు, రేపు నిన్ను నమ్మడా? చెప్పు. మనకి మనం విలువిచ్చినంతకాలం మనల్ని ఎవడూ కొనలేడు. నువ్వు నా సలహా అడిగావు, నేను నాకు తెలిసింది చెప్పాను. నీకు ఇంకా క్లారిటీ రాకపోతే మీ సార్, అదే విజయ్ సార్తో మాట్లాడు ఒకసారి. నాకన్నా అతనే బాగా చెప్తారు. వచ్చే వారం వస్తా అన్నకు చెప్పు. బాయ్. అసలు ఎందుకంత ఆలోచిస్తున్నాను? ఆ టైంలో ఎవరు కనిపిస్తే వాళ్ళకి వేస్తే పోద్ది కదా. నువ్వు నీ ఓటు ఉపయోగపడాలనుకుంటున్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. మాస్టారు బాయ్. హలో సార్, నేను యశ్వంత్ని. యశ్వంత్, నువ్వా? చెప్పు, ఏంటి విషయం? సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు ఇంటికి రావచ్చా? అర్జెంటా? సార్, అది సరే, నేను ఇంటి దగ్గర లేను. యు డూ వన్ థింగ్, వీడియో కాల్ చేయి, మాట్లాడదాం. యశ్వంత్ చెప్పు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు సార్, ఫస్ట్ టైం ఓటు వేస్తున్నా. నిన్నటి వరకు బాగానే ఉంది కానీ టైం గడుస్తున్న కొద్దీ ఎవరికి వేయాలా, ఎందుకు వేయాలా అనే ఆలోచన బాగా ఇబ్బంది పడుతుంది సార్. అందుకే మీతో ఒకసారి మాట్లాడాలనిపించి. అంటే నీకు నచ్చిన లీడర్ మన దగ్గర లేరా? ఉన్నారు కానీ వాళ్ళలో కూడా కొన్ని నచ్చనివి కనిపిస్తున్నాయి. అప్పుడు ఎవరైతే ఏంటి అనిపిస్తుంది. మళ్ళీ కాసేపటికి లేదు లేదు, కరెక్ట్ పర్సన్నే చూస్ చేసుకోవాలనిపిస్తుంది. తెలియడం లేదు సార్. నీకు నచ్చినంత మాత్రాన అతను మంచోడు కాదనుకుంటే ఎలా? ముందు ఈ క్యారెక్టర్ అనాలిసిస్ చేయడం మానే, అది నీ పని కాదు. నీ వరకు నువ్వు కరెక్ట్గా ఉన్నావు లేదో అది మాత్రం ఆలోచించు. ఇప్పుడేంటి, నువ్వు ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలి, ఇంతేగా. దీనికన్నా ముందు దీని మీద నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, పంపిస్తా చూడు. తర్వాత కాల్ చేయి,
మనం మాడదాం. అన్న పిలిచారంట. బుద్ధుందా అసలు? అన్నాన్ని పిలిస్తే సరిపోదు. అమ్మకు ఒంట్లో బాగోపోతే చెప్పవా? నాకు డబ్బు పడటానికి మొహమాటం అయితే ఎలా చెప్పు నీకు? ఈ 2 రోజుల పని వేరెవరికైనా అప్పగించి ఇంటికెళ్ళు. ఓకే అన్న. నేను సుందర్కి నిన్నే చెప్పాను, అడిగి డబ్బు తీసుకో పో. బాబు, తమ్ముడు గారు, డబ్బులు సరిపోకపోతే దయచేసి అడగండి. ఏంటి అడుగుతారా? సరే అన్న. అన్నా, ఆ, సతీష్ రా రా. ఏంటి ఈ టైంలో వచ్చావు? డబ్బులు ఏమైనా కావాలా? వద్దన్నా. మరి ఏమిటి మన పార్టీ ఇంకా ప్రచారం మొదలు పెట్టలేదు? ప్రతిపక్షాలు దూసుకుపోతున్నాయి. నేను అన్నీ చెప్పి పార్టీలోకి రమ్మన్నాను, వచ్చావు. ఇప్పుడు ఇలా ఆలోచించి ఆయన ముందు నా పరువు తీయాలనుకుంటున్నావా? నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు. మన నాయకుడికి ప్రచారం నచ్చదు నిజమే, కానీ అవసరమే లేదంటే ఎలా? సరే, సామాన్యుడికి చదువుని, ఉచితంగా వైద్యాన్ని ఇవ్వగలుగుతున్నారు, నిష్పక్షపాతంగా న్యాయాన్ని న్యాయంగా ఇవ్వగలుగుతున్నారు. కానీ మన పార్టీ నడవటానికి కూడా కొంత ఇంధనం కావాలి కదా. ఎక్కడో దగ్గర చూసి చూడనట్టు మనం కూడా పోవాలి కదా. తప్పేముంది? రే, నేను నిన్ను పిలవలేదు. నీ అంతటి నువ్వే ఇష్టపడి పార్టీలోకి వస్తానన్నా. మన నాయకుడి విధి విధానాల గురించి నేను చెప్పింది విన్నావు అంతే, ఎక్కించుకోలేదు. అయితే ఇప్పుడు ఏమంటా? ఒక్కసారి నువ్వు చెప్పొచ్చు కదా. ఎగతాలుగా ఉందా? నీ పిచ్చి పనికి తోడు రమ్మంటున్నావు. నేను ఆయన్ని ప్రశ్నించను. నేనే కాదు, ఇక్కడ ఎవరు ఆ పని చేయరు. పోనీ సార్ని నేను ఒకసారి కలవనా, మాట్లాడనా? తప్పకుండా. కానీ నన్ను ఇందులో కలప. ఎప్పుడు మాట్లాడతావు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళ్ళి మాట్లాడుతాను. ఆగాగు, ఆవేశపడకు. ముందు నన్ను వెళ్ళని, పిలిచిన తర్వాత నువ్వు వస్తే సరిపోతుంది. ఎస్. మన రాఘవ ఎలక్షన్ ప్రచారం కోసం మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏమైంది వీడికి? ఇప్పటికే 3 సార్లు అడిగాడు, చెప్పాను. మన మీద మనకి నమ్మకం లేకపోతే ఎలా? సరే రమ్మను. సరే అన్నా. నమస్తే అన్న. రాఘవ రా, కూర్చో. చెప్పు. అదే అన్న, ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. ప్రచారం ఎప్పుడు ఎలా ఏం చెప్పలేదు. మాకంటే నీకే ఎక్కువ ఉత్సాహం ఉన్నట్టుంది. అందరికీ రాజకీయం గురించి అవగాహన ఉండాలని. చదువుకుంటున్న మీలాంటి వాళ్ళకి 24 గంటల్లో ఎప్పుడు వచ్చినా మన ఆఫీస్ తరపులు తెరుచుకునేలా చూస్తున్నాం. అలాని చదువు నిర్లక్ష్యం చేస్తే ఊరుకోను. చచ్చా, అదేం లేదన్నా, ఫ్రీ టైంలో వచ్చిన ఆలోచన ఇది. కూర్చో కూర్చో. రాఘవ, ఇదే విషయం మనం ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి? ఎప్పట్లాగే ప్రచారం ఈసారి కూడా వద్దు. చెప్పారు, కానీ అన్న మీరిచ్చిన చనువుతో మరొక్కసారి అడగాలనిపించి అడుగుతున్నాను. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదన్నా. ఇంతకీ నీ పాయింట్ ఏంటి? సారీ అన్న, మన మీద మన పరిపాలన మీద కొత్త కొత్త అభియోగాలు, కొత్త అనుమానాలు ప్రతిపక్షాలు బాగా ప్రచారం చేస్తున్నాయన్న. నేను విన్నంత వరకు ఇప్పుడు అనుమానాలు కొంత ప్రజల్లో కూడా ఉన్నాయనిపిస్తుంది. మరి వాటిని క్లియర్ చేయాల్సింది మనమే కదన్నా, లేదంటే ప్రతిపక్షాలు పుంజుకుంటాయి. అంతకన్నా అవమానం నాకు మరొకటి లేదు రాఘవ. మనం ఏం చేసామనేది మనం మాట్లాడకూడదు. మనం చేసిన మంచి మాట్లాడాలి, మంచి మాత్రమే మాట్లాడాలి. చేసిన మంచి పదే పదే జనాలకి చెప్తున్నాం, గుర్తు చేస్తున్నామంటే అందరికీ ఆ మంచి అందలేదనేగా. నేను నన్ను ఎన్నుకున్న ప్రజలకి న్యాయం చేయలేదనేగా. అలా చెయ్యింది చేశానని నేను చెప్పను. అలాంటి గెలుపు నాకు వద్దు కూడా. నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నా అంతా కలిసి నన్ను నాయకుడిని చేశారు. ఈ పదవిని నేను అలంకరణ అనుకోలేదు, ఒక బాధ్యత అనుకున్నాను. ఆ క్షణం నుంచి ప్రతి క్షణం అదే ధ్యాసలో ఉన్నాను. మనం ఇప్పటికే 2 సార్లు ఎలక్షన్లో నెగ్గాం, ఏ ప్రచారము లేకుండా. ఇప్పుడు అదే చేద్దాం. ఇక్కడ ఏది శాశ్వతం కాదు రాఘవ, ఒక్క మనం నిల్చున్న ఈ నేల తప్ప.
నేను ఈ నేలకి జవాబుదారుగా ఉంటాను. నేను నాయకుడిగా కంటే ముందు ఒక మనిషిగా గెలవాలనుకుంటున్నాను. మనల్ని వద్దని వేరే నాయకుడిని కోరుకునే హక్కు ప్రజలకు ఉంది. డబ్బున్నవాడు పేదవాడు అనే తేడా లేకుండా అందరికీ సమాన హక్కు దొరికేది ఈ ఒక ఎలక్షన్ టైంలోనే. దాన్ని పాడు చేస్తే ఎలా? మన ప్రతిపక్షం మనకంటే మంచి అందించగలిగితే అప్పుడు న్యాయంగా గెలవాల్సిన వాళ్ళే కదా. గెలవని సంతోషమే కదా. అసలు మనం పార్టీ ఎందుకు పెట్టాం? ప్రజలకు మంచి జరగాలని. అంతేగాని మంచి మనమే చేయాలని కాదు. మనం ఓడిపోయినా చేతనైతే ముందు ఇంతకన్నా గొప్పగా మంచి చేసే ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఎలాగైనా గెలవాలి, ఏం చేసైనా గెలవాలనే పంతంతో మాత్రం పనిచేయకూడదు. అది మన పార్టీకి ఇంతకు ముందు లేని అలవాటు. దాని నేర్పక ఎవరికి. ఒకవేళ అదే ఆలోచన నీకు ఉంటే ఐఎమ్ సారీ టు సే, నువ్వు మన పార్టీకి వద్దు, వెళ్ళిపోవచ్చు. సారీ అన్న. సారీ చెప్పకు. నీ మనసులో చెడు లేదు. వ్యాపారం వేరు, రాజకీయం వేరు. ఈ రెండింటిని కలపకు. డబ్బు సంపాదించడం తప్పు కాదు, అది అందరికీ అవసరమే. కానీ దానికి ఇది వేదిక కాదు. 5 ఏళ్ళు ప్రజలు మనకిచ్చిన బాధ్యత కోసం ఇక్కడ ఉన్నాం. కూర్చో. వాళ్ళ నమ్మకంతో వ్యాపారం చేయడానికి ఇది కంపెనీ కాదు, కైండ్నెస్ అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి బానిసలు కాదు, బాసులు కాదు. అందరూ స్వతంత్రులు. స్వచ్ఛంగా పక్కవాడి అవసరాలు చూడాలనుకునేవారు. వాళ్ళని అలాగే ఉంచేద్దాం. నువ్వు ఇంకేం ఆలోచించుకో. వెళ్ళు. ఏదైనా పని ఉంటే చేయి, లేదా ఇంటికి వెళ్ళి నీ కుటుంబంతో గడుపు. ఓ అన్నా, మొదటిసారి నిన్ను నీ డబ్బుని చూసినప్పుడు నీకన్నా డబ్బున్నవారు ఎవరూ లేరు అనుకున్నాను. కానీ నీ మనసు తెలుసుకున్న తర్వాత నీ డబ్బు నీకన్నా చాలా పెద్దన్నా. చాలే పోరా. చావు పుట్టుక చాలా మంది ఒకరిగా ఉండేవారికి సర్వసాధారణం. చావే లేని పుట్టుక కొద్ది మందిలో ఒకరుగా ఉన్న వారికి మాత్రమే సాధ్యం. చూసావా, ఇది కేవలం నా కథ, నా ఊహ. నా వరకు నా ఊహల్లో నాయకుడు అనేవాడు ఇలానే ఉండాలి. ఇలాంటి నాయకుడు ఉంటే ఎంతో బాగుంటుంది నా ఫీలింగ్. పక్కడి కోసం ఆలోచించే నాయకుడిని చూస్తే ఆ మజానే వేరు. అలాగని ఇప్పుడున్న నాయకులు జనం కోసం ఆలోచించడం నేను అనడం లేదు. మన నాయకులను మరే ఇతర నాయకులను తక్కువ చేయాలని కాదు. నాకు ఉద్దేశం ఎంత మాత్రం లేదు నా ఓటు మీద. గట్టిగా చెప్పాలంటే అసలు ఏ నాయకుని విమర్శించే హక్కు ఏ ఓటర్కి ఉండదు. మనకు నచ్చి మనమే ఎన్నుకొని తిరిగి అతన్ని ఎలా విమర్శిస్తాం? ఇప్పుడు నువ్వు మాట అన్నావు, నచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళలో కూడా తప్పులు కనిపిస్తున్నాయని. నువ్వు ఆ సంగతి గుర్తుపెట్టుకో. ప్రపంచంలో ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు, అలా ఉండలేం కూడా. అదే కరెక్ట్ అయితే ఇక మనం నేర్చుకోవడానికి వెళ్ళానంటే అప్పుడు మనం మనుషులం కాదు, రూపజనత్వం. ఒక నాయకుడు చేసే పని వల్ల కొంతమందికి అన్యాయం జరిగినా ఎక్కువ మందికి న్యాయం జరిగితే మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ పని మంచిదే, అది చేసినోడు మంచోడే. యశ్వంత్ కొంచెం ఉండు, ఈ చేయలు అవుతుంది. ఎవరైనా కనిపిస్తే బాగున్నాం. ఈ అబ్బాయి మావిదే. ఏ బాబు కొంచెం మొబైల్ హ్యాండిల్ చేస్తావా? 5 నిమిషాలే, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మరీ ఎక్కువగా కన్ఫ్యూజ్ కాక యశ్వంత్. ఎవరి వల్ల నీకే కాదు అందరికీ మేలు జరుగుతుందని నీకు అనిపిస్తుందో అతనికి నీ ఓటు వేయి. ఎవరికో నీ ఫేట్ డిసైడ్ చేసే అవకాశం ఇవ్వకు. ఆ హక్కు నీదే. ఓటర్ మంచోడైతే ఆటోమేటిక్గా నాయకుడు మంచోడవుతాడు. బస్సు నువ్వు ఏ నాయకుడి ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడలేవేమో, కానీ అంతకన్నా గట్టిగా మాట్లాడే సందర్భం ఇదే. మాట్లాడు. నీ ఓటుతో గట్టిగా అరుస్తూ చెప్పు, నీకెవరు కావాలో మనకెవరు కావాలో. 5 రూపాయల వస్తువు కొనడానికి అన్ని వస్తువులు కింద దాకా కెలికి వెతుకుతాం. 5 సంవత్సరాల నాయకుడిని ఇంకెంత లోతుగా వెళ్ళి వెతకాలి? అతని
సామర్థ్యం ఏంటి, నిజాయితీ ఎంత, నిబద్ధత ఉందా, ఇలా అన్నీ ఆలోచించాలి. నీకు కనిపించే మన నాయకుల్లో అది ఎవరైనా కానీ ప్రజలకి మంచి చేయాలనే తపన కోరిక నీకే నాయకుల్లోనైనా కనిపిస్తే నీకెవరి మాట వెనుక అతనికి వెయ్యి నీ ఓటు. చాలా థ్యాంక్స్ బాబు. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. మీ డాడీ ఏం చేస్తుంటారు? అందరినీ నమ్మి మోసపోతుంటారు. ఒకసారి ఆయన పరిచయం చేయవా? ఎవరికి ఓటు వేయాలనేది మాత్రం ఆలోచించండి, ఓటు వేయడానికి కాదు. ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలనేది నాకు క్లారిటీ వచ్చింది. మరి మీకు?